ఇప్పటికీ కూడా పాకిస్తాను ఇంకా తన వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది అనటానికి ఒక చిన్న ఫోటో ఇప్పుడు మనకొచ్చింది. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పాక్ ఆర్మీ అధికారులు, సైన్యం ఉగ్రవాది అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. అంటే వాళ్ళే ఉగ్రవాద సంస్థల్ని పోషిస్తున్నారు అనేది బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో అనుకుంటే ఆ బుద్ధి వచ్చినట్టుగా కూడా కనిపించట్లేదు పాకిస్తాన్కి. ఇక మీదట వస్తుందని కూడా అనుకోవట్లేదు. కాబట్టి రేపు మళ్ళీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఇక మీదట ఇది ఇరు దేశాల మధ్య ఎలా జరగబోతోంది ఏంటి అనేది. ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ముందుగా ప్రస్తుత ఏది మోడీ ప్రభుత్వం, మిలిటరీ వాళ్లకు భారత వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదట మనిషి పుట్టుక నుంచి సత్య లోపల ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు తర్వాత డిఫెన్స్ ఏది మిలిటరీ. వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ లేకపోతే మనకు జీవితం అన్నది గ్యారెంటీ ఉండదు. తర్వాత ఎవరు వస్తారంటే డిఫెన్స్ తర్వాత మన దొడ్డి చెత్త అంత ఎత్తుకపోయేటోళ్ళు, వాళ్ళకు కూడా పొద్దున్న కృతజ్ఞత చెప్పాలి. ఆ తర్వాత నర్సులు దవాఖానలో ఏదైతే ఉందో సిక్ అయితే వీళ్ళ మూత్రాలు, దొడ్డి అన్నీ క్లీన్ చేసేటోళ్ళు, వాళ్ళ పాపం ఎంత భయంకరమైన సిచ్యువేషన్. ఆ తర్వాత డాక్టర్స్, వీళ్ళు ఏదైతే ఉందో మన ఒక మనిషి జీవితంలో ఒక మనిషి సత్యం నుంచి పుట్టి నుంచి సత్యం లోపల వీళ్ళందరికీ రోజు ఊపిరిన్నంత సేపు కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే, అది మానవత్వం. అట్లా ఇక్కడ భారతదేశము పాకిస్తాన్ విడిపోయిన నాడు ఏదైతే ఉందో సిచ్యువేషను యాక్చువల్గా ఇది బ్రిటిషోడు మొత్తం కుంపటి రాజేసి భ్రష్టు పట్టించిపోయాడు. విడిపోయిన నాడు పాకిస్తాన్ జనాభా 3,10,00,000, ఇవాళ 25 కోట్లకు వచ్చింది. అంటే 8 రెట్లు పెరిగింది, 800 టైమ్స్ జనాభా. ఆ రోజు ఒక మనిషి 8 మంది వచ్చారు వాళ్ళు, విన్నారా? ఇది దీంతో ఏమైందంటే 8 మందిని అన్నారు. ఒక జనాభా ఏదైతే ఉందో 40 ఏళ్ళ ఒక మనిషి ఉంటే ఇవాళ 8 మంది అయిన వాళ్ళు. అట్లా 3 కోట్లు ఉంటే 25 కోట్ల జనాభా ఇలా పెరుగుదల అయింది. 25 కోట్ల జనాభాలో కూడా దాదాపు 38-40% ఈరోజు కూడా వాళ్ళు దీనస్థితులు ఉన్నారు, అడకతిన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ సింధు జలాలు లేకపోతే వాళ్ళకు వ్యవసాయం కానీ, తాగునీరు కానీ ఇవన్నిటికీ చాలా ఇబ్బంది ఉంటుంది పాకిస్తాన్కు. ఇదైతే ఉందో ఇక్కడ మొట్టమొదటి నుంచి 1971-72 నుంచి ఏదైతే బంగ్లాదేశ్ విభజన ఏదైతే ఇందిరాగాంధీ డేరింగ్లో అప్పుడు నేను 8th క్లాస్ ఉన్నా, ఆమె ఎప్పుడైతే బంగ్లాదేశ్ 71 వార్ డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ విడగొట్టినాక పాకిస్తాన్కు వక్రబుద్ధి మొదలైంది. మమ్మల్ని జడగొట్టిర్రు అని చెప్పేసి అది. ఇక్కడ ప్రజలకు అక్కడ ఏదైతే ఉందో ఈ ఇస్లాం మత ఎవరైతే ఉన్నారో మత ఛాందసవాసులు వీళ్ళని వాడుకుంటున్నారు. వాళ్ళకి ఏదైతే ఉందో టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఖురాన్లా మంచి చెప్పింది అనేది పక్కకు పెట్టి చెడు చెప్పింది అనేది ఏదైతే ఉందో వీళ్ళ దాన్ని ప్రామాణికంగా తీసుకొని మదర్సా సిస్టమ్స్ ఎప్పుడైతే వచ్చిందో ఈ టెర్రరిస్టులకు అదొక అడ్డా అయిపోయింది, విన్నారా? ఇక్కడ పాకిస్తాను ఆర్థికంగా మొత్తం ఇప్పుడు దివాల్కోరలు ఉన్నది. అది బిలియన్స్ ఏదైతే దాదాపు జీడిపి 131 బిలియన్స్ ఇవాళ అప్పులలో ఉన్నది. $131 బిలియన్ పాకిస్తాను ప్రపంచ బ్యాంకులకు, IMFలకు, ఇతర దేశాలందరికీ అప్పుల ఊపిలో కూరిపోయింది. ఇప్పుడు $1 బిలియన్ కూడా వాళ్ళ దగ్గర ఫారిన్ రిజర్వ్ $1 బిలియన్ లేదు. అది మన దగ్గర దాదాపు 385 బిలియన్ మనకు ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయి. వానికి మనం ఒక సంవత్సరం కాదు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసినా పాకిస్తాన్ మొత్తం విధ్వంసం చేయవచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ కదా పాలస్తీనా చేసినట్టు, లేకపోతే రష్యా కదా ఉక్రెయిన్ కొట్టినట్టు కొట్టవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో మనం హిందువుల మొదటికెళ్ళి కూడా మానవతావాదంతో అయ్యో ఒక కోడిని కోసేటప్పుడు కూడా అయ్యో కోస్తున్న పాపం మన ప్రాణం అంతా జలధరిస్తుంది. కానీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు భయంకరంగా ఏదైతే నరాంతకులు, నరరూప రాక్షసులు, విన్నారా? అప్పుడు ఏదైతే ఉందో వీళ్ళను మొత్తం పెంచి పోషించింది పాకిస్తాన్లో ప్రజలను పట్టించుకోవడం పక్కకు పెట్టేసి మిలిటరీ కూపులతోని, ఛాందస భాషలతోని వీళ్ళతో అంటగాగేసి ఉన్న బడ్జెట్లో అయ్యాల వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం మన మీద టెర్రరిజం పెంచి పోషించడానికే ఉంది. అంతకు తప్ప వాళ్ళకి ఇంకో వేరే ఇంటెన్షన్ లేదు. ప్రజలు బాగు చేద్దాము, వాళ్ళని బాగుపరుద్దామన్నది లేదు. ఒకప్పుడు ఇవాళ కూడా పాకిస్తాన్లో ఏదైతే ఉందో మెజారిటీ ఫుడ్ ప్రాబ్లమ్స్ సప్లై కూడా ఇది భయంకరంగా వాళ్ళు ఎంత అంటే ఇంపోర్ట్స్ $63 బిలియన్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. 38 అంటే దాదాపు 39 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఎంత వాళ్ళ మీద భారం పడుతుంది, వాళ్ళు ఎట్లా బతున్నారు పరాయాల మీద. ఆ రకంగా వీళ్ళను ఎట్లా అధిగమించాలి, వీళ్ళకు ఉద్యోగం ఏం చేయాలి. దాదాపు 7-8 కోట్ల మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, 40% పావర్టీ ఉన్నది. వాళ్ళని ఎట్లా పైకి తేవాలన్నది కాకుండా ఇది ఓన్లీ కంట్రీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ టెర్రరిజం.
వాళ్ళని పెంచి పోషించడానికే వీళ్ళు పాకిస్తాన్లో ఏదైతే ఉందో దాన్ని ఇస్లాం మతం అని పట్టుకొని చేస్తున్నారు. ఇస్లాం అంటే ఇస్లాం అంతటి ఉన్నది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉన్నది, సౌదీలు ఉన్నది, ఖతార్లు ఉన్నది. ఖతార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టెర్రరిజాన్ని చేయమని చెప్పేసి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళని చూసి బాగుపడదాము, వీళ్ళని భవిష్యత్తు పోదాము అన్నది లేదు. వీళ్ళు రాను ఏదైతుందో రాజుగారి గుర్రం గాడిదైనట్టు వీళ్ళని పాకిస్తాన్ లేదని బయట దేశం పోదామంటే వీసా ఇచ్చే పరిస్థితులు లేకుండా తయారైపోయింది. వాళ్ళని ఏ దేశం కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇలా ఈ టెర్రరిజం ఎవరు ఎటువంటి వాడని తెలియదు. అందులో మంచోడు కూడా పాపం అందులో ఇందులో మొత్తము దేశం మొత్తం టెర్రరిజంలో లేదు. 25 కోట్ల జనాభాలో దాదాపు ఒక 3-4 కోట్ల జనాభా వీళ్ళ టెర్రరిజం వైపు మొగ్గింది. ఆర్మీ కానీ వీళ్ళు కానీ అది ఆ రకంగా ఉన్నది. మనం ఒక మీదికి యుద్ధం పోయేటప్పుడు వాని శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకోవాలి. ఎక్కడున్నది వాడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడ. మనము ఇవాళ ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం మిలిటరీ పరంగా. పాకిస్తాన్ ఆడికైనా పాకిస్తాన్ వాడు వాళ్ళకు తిండి లేకున్నా కానీ వాడు ఆర్మీ మెయింటెనెన్స్ దాంట్లో 12th పొజిషన్ ఉన్నాడు. మన దగ్గర 51,37,000 టోటల్ మిలిటరీ ఉంటే మన దగ్గర 17 లక్షలు ఉన్నది. యాక్టివ్ పర్సన్ మన దగ్గర 14,55,000 ఉంటే మన దగ్గర 6,54,000 ఉన్నది. ఇక రిజర్వ్ ఫోర్స్ వాళ్ళ దగ్గర 5,55,000 ఉంటే మన దగ్గర 11,55,000 ఉన్నది. పారామిలిటరీ మన దగ్గర 25 లక్షలు ఉన్నారు, వాళ్ళ దగ్గర 5 లక్షలు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ మన దగ్గర 3,10,000 ఉంటే మన దగ్గర ఉంది 78,000 మంది. ఆర్మీకి వచ్చేవరకు మన దగ్గర 22 లక్షల ఆర్మీ ఉన్నారు, వాళ్ళ దగ్గర 13 లక్షల ఆర్మీని పెంచున్నాడు. ఏదైతే ఉందో నేవీలో మన దగ్గర 1,42,000 అంటే ఆడ కూడా నేవీలో 1,24,000 గత ఒకదాన్ని దరిదాపు ఉన్నారు. ఈ రకంగా వాళ్ళకు కూడా తెలుసు కదా, అయినా కూడా న్యూక్లియర్ దాడులు చేస్తాము అని. న్యూక్లియర్ వాళ్ళు ఒకటేంటంటే మొట్టమొదటికి వెళ్ళి వాళ్ళు ఏదైతే వెపన్స్ మనకు పక్కల బల్యం లాగా న్యూక్లియర్ ప్లాన్లా న్యూక్లియర్ వెపన్స్లా దాదాపు 50 న్యూక్లియర్ బాంబ్స్ పెట్టుకొని ఏమంటే థ్రెటనింగ్ అన్న ఉద్దేశం ఉన్నారు. దాని న్యూక్లియర్ బాంబ్ కంటే మొదలే ప్రపంచం మొత్తం అన్ని డిఫ్యూజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఏదైతే ఉందో అమెరికా మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ కొట్టేదాకా కూడా మొత్తం అమెరికా వాడే పెంచి పోషించాడు పాకిస్తాన్లో. మొత్తం ఫైనాన్షియల్ F-16 అవన్నీ ఇవ్వడం అది అమెరికా పద్ధతి. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ కొట్టిండో మనాటన్లో న్యూయార్క్లో అప్పుడు వాళ్ళకి దిమ్మ తిరిగినాక వాళ్ళకి దొరుకుతాయి. ఇప్పుడు నొప్పి తగిలినోనికి తెలుస్తుంది కదా, అప్పుడు వానికి అర్థమైంది ఇదే ఉన్నది రివర్స్ అని చెప్పేసి అప్పుడు రివర్స్ ట్రైన్లో పోయి పాకిస్తాన్ మీద ఇక వాళ్ళ విధ్వంసకారం ఏదైతే ఉందో అప్పటి నుంచే డౌన్ఫాల్కి వచ్చారు. అక్కడ ప్రజలు పాపం అంతా అది వీళ్ళు ఉండరు కదా, అంత దుర్మార్గులు ఉండరు. పరిపాలకులు మిలిటరీ తర్వాత వీళ్ళు పెంచి పోషించడము అది ఏదైతే ఉందో దాంతోనే ఇలా భారతదేశం మీదకి వచ్చి భారతదేశంకి ఎంతసేపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇది ఎన్నడో మనం లాగేసుకోవాల్సింది ఉండే. మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేసి కాశ్మీర్లో విధ్వంసం చేసి మొన్న ఆర్టికల్ 370 ఎత్తేసి చేసేదాకైతే అక్కడ నేను 1980లో పోయిన కాశ్మీర్ లాస్ట్, మళ్ళా తర్వాత మొన్న ఓపెన్ అయింది. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయింది ఏమవుతుంది అక్కడ మొత్తం ఈ సోకాల్డ్ పొలిటీషియన్సే యాపిల్ ఏదైతే ఉందో యాపిల్ ఫ్రూట్స్ ₹2 కిలో ₹3 కిలో కొనాలి, ఎక్స్పోర్ట్ వాడు ₹25 ₹30 కిలో అమ్మాలి. ఆ సిస్టంలో ప్రజల రక్తాన్ని పీడించుకున్నారు తప్ప ఆ కాశ్మీర్లో చేసింది ఏం లేదు. ఇప్పుడు నిన్న కూడా పాపం ఒకడు గుర్రం నడిపించడం కూడా చచ్చిపోయింది 26 మందిలో. ఆ లోకలోడు 25 మంది మనోళ్ళు 21 పోనీ ఓనర్ పట్టుకపోయాడు, గుర్రం పట్టుకపోయాడు. అయితే ఈ రకంగా ఏ విధంగా కూడా మనకు సరిపోరు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి వాళ్ళు అంటే మన నరేంద్ర మోడీ లాగా లేకపోతే యోగి ఆదిత్యనాథ్ అటువంటి లీడర్స్ వస్తేనే పాకిస్తాన్ సుధరించుకుంటుంది. అదే లేకపోతే ఏంటంటే ఇంత వాళ్ళు పావర్టీలో వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంకోటి లేని గెలుపుకుని ఏం పెట్టుకున్నారు, సింధు జలాలకు వచ్చింది. ఇంటర్నేషనల్ వాటర్ ట్రీటీలో పోయినా కూడా మన జనాభా ఎంత, మన దేశంలో ఎంత పొడవు వారుతుంది, వాళ్ళ జీతంలో ఎంత పొడవు వారుతున్నది నది, సింధు నది, దాని ప్రకారం ప్రపోర్షనల్ రేషియోలో వస్తుంది కదా. అదొకటి. ఇంకొకటి నేను పేల్చేస్తే ఏమవుతుంది అని ఆయన డ్యామ్ పేలిస్తే మొత్తం ఉన్న జనాలే కొట్టుకుపోతారు కదా. పాకిస్తాన్లో వరదలు వస్తాయి, మొత్తం ఫ్లడ్స్లో కొట్టుకుపోతే వాళ్ళే, పంటలు వాళ్ళే డ్యామేజ్, ఇండ్లు వాళ్ళే డ్యామేజ్. అదేంటంటే సెల్ఫ్ సూసైడ్ అన్నట్టు, సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం. అవన్నీ బుర్రలేని మనుషులు ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు సాత్వికంగా ఉండరు ఆహారంలో. వాళ్ళు ఎంతసేపు నాన్ వెజ్ ఆ టైప్లో ఉండేవారికి ఏంటంటే అగ్రెసివ్లా మతం పరంగా ఏదైతే ఉందో. ఇస్లాం మతం ఎప్పుడు వచ్చింది, 1500 ఏళ్ళు వచ్చింది. హిందూ మతం సనాతన ధర్మం ఎప్పటి నుంచో తెలియదు. హిందూ మతంలోకి వెళ్ళి బౌద్ధ మతం వచ్చింది, జైన మతం వచ్చింది, తర్వాత మన సిక్ మతం వచ్చింది. ఇవన్నీ మతాలు హిందుత్వంలోకి వెళ్ళి వచ్చినాయి కదా. ఈవెన్ అందులో కూడా ఇస్లాంలో కూడా కొన్ని హిందూ మతంలోకి వెళ్ళి అడాప్ట్ చేసుకునే వాళ్ళు. నమాజ్ చేయడం అనేది యోగాసనాలే, అది ఏమున్నది ప్యూర్ యోగాసనాలే కదా.
అందుకోసం అన్ని 5 సార్లు నమాజ్ చేయాలి, 3 సార్లు నమాజ్ చేయాలి, ఇవన్నీ మొత్తము హైందవ మతంలోకి వెళ్ళి కాపీ కొట్టుకునే ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా. ఇన్ని ఉండంగా ఇవాళ వచ్చి మన మీద ఏదో వాడు చేద్దామన్న దాని మీద మంచిగా ఇవాళ మంచి అది ఎక్స్పెక్టెడ్. మనం లాస్ట్ మీటింగ్లో కూడా అనుకున్నాం, ఆయన ఏదో యుద్ధం పర్మిషన్ ఇస్తున్నాం, యుద్ధం చేయమంటున్నాం, మేము రైటింగ్లు ఇచ్చినాం అది అన్నది. యుద్ధము అమాయక ప్రజలను బలిగోవడం కాదు, ఆర్థికంగా దెబ్బతీసిన వాడి మూలాలే మొత్తం దెబ్బైంది. మొన్నటికి మొన్న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ డోర్లు క్లోజ్ చేసి మీటింగ్లో మొత్తం కడిగేసారు, బట్టలు ఇప్పినా కానీ బుద్ధి రాకుండా పోయింది కదా. ఆ రోజు అంటే మీరు అనేది కాంగ్రెస్ నాయకులు ఆ రోజు కార్తిక్ గారు యుద్ధం చేయాలి, యుద్ధం ఆయన ఉద్దేశం కూడా ఇదే. ఇవాళ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ఇట్లా కాదు, యుద్ధం చేయాలి, ఉగ్ర స్థావరాలలోనే మొత్తానికి వాళ్ళు బుద్ధి చెప్పాలి, యుద్ధం చేయాలి అనేది. కానీ యుద్ధం చేయాలన్నది తను సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టండి అనేది కూడా ఆయన ఉద్దేశం కాదు. కానీ నేనేమంటున్నా, వాళ్ళు మా లోపల నాభిలో ఒకటి నాలుక మీద ఒకటి చెప్పడు కాదు. యుద్ధం ఈ రకంగా చేయని సజెషన్ ఇవ్వడం వేరు, యుద్ధం చేయమనడం వేరు. అక్కడ మనం ఏదైతే ఉందో వాల్యుయబుల్ మనకు నష్టం కాకుండా ఏ రకంగా యుద్ధం చేయాలన్నది సలహాలు ఇస్తే మంచి పొలిటీషియన్ మంచి సలహా సూచనల కింద లెక్క ఉంటుంది. కానీ యుద్ధం చేయరానగానే ఏం యుద్ధం చేయాలి? ఇప్పుడు టెర్రరిస్టులను కొట్టాలని సర్జికల్ స్ట్రైక్ అంటే కాదని అన్నారు కదా. వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ల మీద కూడా కామెంట్ చేశారు. యుద్ధం చేయాలి అంటే ఏదైతే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆల్ పార్టీస్ మీటింగ్ జరిగిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. అది యుద్ధమే చేస్తారో ఇంకేదో చేస్తారో లేకపోతే ఇవాళ చేసినట్టు చేస్తారు, మా సహకారం ఉంటుంది అని అయితే వాళ్ళు చెప్పారు అన్నారు. ఇదే రాహుల్ గాంధీ కూడా సర్జికల్ స్ట్రైక్ మీద కామెంట్ చేసిండు, మిగతా కాంగ్రెస్ లీడర్లు కూడా కామెంట్ చేశారు. అప్పుడు ఏది మన బాలాకోట్ ఎవిడెన్స్ కావాలి అది కావాలి, అరే కూలిపోయినా ఏర్పడుతూనే ఉన్నాయి, అది ఉన్నది ఉన్నాక కూడా. ఇక్కడ కూడా యుద్ధం చేయమన్న దాని మీద వాళ్ళు చేయమన్న తప్పలేదు, సలహాలు సూచనలు కరెక్ట్ ఇవ్వాలి. అంతేగాని ఏ రకంగా యుద్ధంలో ఇరుక్కొని పద్మవ్యూహంలో కదా అభిమన్యుడు చచ్చినట్టు చావమన్న ఉద్దేశంలో చెప్పడం వేరు, యుద్ధం చేసి సక్సెస్ కావాలని చెప్పడం వేరు. ఇక్కడ మనకు యుద్ధం చేసిన దానికంటే ఇక్కడ ఏదైతుందో సర్జికల్ స్ట్రైక్ కరెక్ట్ ఏదైతుందో ఆర్థిక మూలాల మీద యుద్ధం అయిపోయింది, జల యుద్ధం అవుతున్నది. ఇప్పుడు సింధు నది మీద ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు 21 క్యాంపులు ఉన్నాయి వాళ్ళ దాంట్లో. పాకిస్తాన్లో 21 క్యాంప్స్ పెడుతున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి మన తిండి తిప్పలు అవన్నీ ఎక్కడ వస్తాయి? 21లో ఆక్రమిత కాశ్మీర్లో 13 ఉన్నాయి, పాకిస్తాన్లో 8 ఉన్నాయి. ఈ క్యాంపులను మొత్తం బంద్ చేయాలి. బంద్ చేసి ఇప్పుడు కూడా వాడింతా కూడా ప్రజలకు కూడా ఇప్పటికి కూడా జీవనోపాధి కల్పించాలి. ఇలా ప్రపంచం మొత్తానికి జీన్స్ క్లాత్ సప్లై చేసేది పాకిస్తాన్. మంచి కాటన్, ఎందుకంటే సింధు ప్రొవిన్స్ ఏరియాను సింధు ప్రొవిన్స్ పంజాబ్ ప్రొవిన్స్లో మంచి ఫెర్టైల్ సాయిల్ బ్రహ్మాండమైన పంటలు వల్ల ఉన్నది. దాన్ని అందరితో పాటు మేము కూడా ఎదుగుతాము అన్నది పక్క పెట్టేసి ఇవాళ సౌదీ అరేబియాలో ఇప్పుడు గల్ఫ్ ఎయిర్లో మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్ ఏదైతుందో లేబర్ తీసుకునే పరిస్థితి లేకుండా పోతున్నారు. అందుకోసం నేనేమంటున్నా, ఇప్పుడు కూడా ఈ దెబ్బ కన్నా పాకిస్తాన్ కళ్ళు తెరిచి ఇంటర్నేషనల్ అందరూ మమ్మల్ని ద్వేషించుకుంటారు. ఊరందరూ నా మీద మూస్తే నేను పోయి షెల్టర్ మూస్తా అన్నట్టు కాకుండా ఇప్పటి కూడా నేను తప్పు చేయను నాయన, మేము మా బాతుకు మేము బతాం, మేము మా దాన్ని ఉంటాము, మేము ఎకానమీలో ఆర్థికంగా ఉంటామను. అదే బంగ్లాదేశ్కు పాకిస్తాన్కి ఏం డిఫరెన్స్ అయింది? బంగ్లాదేశ్లో షేక్ హసీనా మొత్తము గార్మెంట్ ఇండస్ట్రియల్ మొత్తం హబ్బు, ప్రపంచం మొత్తానికి గార్మెంట్ ఇండస్ట్రీస్ ఎక్కడ స్టిచ్చింగ్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైతుంది అంటే బంగ్లాదేశ్లో అవుతుంది, ఢాకాలోనే అవుతుంది. కొన్ని 1000 యూనిట్స్ పెట్టి ఆమె ఎకానమీ ఆర్థికంగా చేస్తే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళను మళ్ళా అదే పాత పద్ధతికి వచ్చిండు. మన ఏదైతే ఉందో ఎవరు ఆయన యూనస్ ఏదో ఆయనకేదో పాపం ఆయన కూడా యూనస్ను కూడా అమెరికానే పెంచి పోషిస్తున్నది. షేక్ హసీనా ఇంటర్ లేదన్న ఉద్దేశంలో ఆమెను ఎట్లా బలి చేయాలన్న మీద ఉన్నది. యూనస్ పోయి అటు అమెరికాతోనే చేతులు కడుతున్నాడు, ఇటు చైనా ఉంటున్నాడు. ఇక్కడ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఎంతసేపు ఏం డిపెండ్ అయిందంటే చైనా వాడు మాకు సపోర్ట్ చేస్తాడు, చైనా వాళ్ళ గురించి కూడా మాట్లాడదాము అట్లా మళ్ళీ మాట్లాడదాం. సో హరివర్ధన్ గారు, ఏవైతే ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయో సరే ఆ నేపథ్యంలో ఇందాక నేను అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో